తెలంగాణ స్వరం ప్రేక్షకులకు నమస్కారం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఎస్ఐఎఫ్ ఫారంలను పంపిణీ చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఎంఆర్ఓ ఆర్డీఓలతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. బిఎల్ఓలు ఓటర్లకు ఎస్ఐఆర్ ఫామ్ పంపిణీ వివరాల నమోదు, ఓటర్లకు అవగాహన కల్పన తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. సంబంధిత అధికారి ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారంలను అందజేయాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియ అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఓటర్ జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొన్న బిఎల్ఓలకు ప్రజలు పూర్తి సహకారం అందిస్తూ సరైన సమాచారం అందించాలని కోరారు. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతంకి కీలక ప్రక్రియ అని పేర్కొన్నారు. కలెక్టర్ ఎస్ఐఆర్ ప్రక్రియ సవరణల అధికారులు బిఎల్ఓలు పూర్తి బాధ్యత విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 85% దాకా ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. ఎస్పెషల్లీ మున్సిపల్ ఏరియాస్లో ఏంటంటే కొద్దిగా బిఎల్ఓస్ ఆర్టీస్గా ఉండడము, తర్వాత కొద్దిగా అర్బన్ కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటాయి, దగ్గర ఉంటాయి కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కాబట్టి అర్బన్లో కొద్దిగా జగిత్యాల మున్సిపల్లో కానీ ప్రభుత్వ మున్సిపల్లో కానీ సుమారుగా 60-70% దాకా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ కొంతమంది బిఎల్ఓస్ కూడా మాట్లాడితే వాళ్ళు కొంతమంది 50% కంప్లీట్ చేస్తున్నారు. నెక్స్ట్ 2 రోజుల్లో కూడా ప్రతి ఇంటికి కూడా ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకుని ఇచ్చి రెండు ఫామ్స్ ఇచ్చి తర్వాత ఇంటి పెట్టి కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా స్టిక్కర్ కూడా అందించడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఫామ్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని తర్వాత పాలసీని మనం కంటిన్యూ చేస్తాం. అంటే సార్, ఈ సర్వేలో ప్రధానంగా మీకు ఎలాంటి ప్రాబ్లం ఎదురవుతుంది? ఎటువంటి ప్రాబ్లం ఏం లేదండి. ఓన్లీ ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఎటువంటి ఏమో ఓట్లు తీసేస్తారనో లేకపోతే అలాంటి ఊహాగానాలు వస్తూ ఉంటాయి. అందుకనే మేము మళ్ళీ కూడా మీడియా ద్వారా కూడా ప్రజలు చెప్పేది ఏంటంటే, మీరు జెన్యూన్గా ఓటర్ అయితే మీ ఓట్లు కానీ తీసే అంత అవసరం ఉండదు. అండ్ ఈ పని కూడా ఓట్లు తీసేసే పని కాదు. ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గానే ఉన్నారా లేదా, ఓటర్స్ వీళ్ళందరూ చనిపోయిన ఓట్లు ఉంటారు, షిఫ్టింగ్ ఓట్లు ఉంటారు, హైదరాబాద్ వెళ్ళిపోయిన ఓట్లు ఉంటారు, వాళ్ళన్నీ కూడా కరెక్ట్గా పెట్టి మన ఎలక్టోరల్ రోల్ని మనం ప్రాపర్గా స్ట్రెంథెన్ చేసుకోవడమే దీని మెయిన్ పర్పస్. ఓట్లు డెలీట్ చేసేయాలో అసలు అన్ని ఓట్లు తీయాలి, ఓట్లు తీయాలనే పర్పస్ కాదు. మన ఎలక్టోరల్ రోల్ని కాన్స్టిట్యున్సీలో నివాసం ప్రతి ఓట్లు కూడా ఓటు ఉంటుంది. చదువుకున్న వాళ్ళు అసలు ఏం అర్థం కావట్లేదు, వాళ్ళకి ఎలాంటి ఇటువంటిది ఏమీ లేదు. మీ ఇంటికి వస్తున్న ఫామ్, మీ ఇంటికి వచ్చిన ఫామ్ని ఫిల్ చేసి మీరు మీ బిఎల్ఓకి ఇవ్వండి. తర్వాత మీ ఓటర్ లిస్ట్లో ఒకసారి మీ పేరు ఉన్నదో చెక్ చేసుకోండి. అంటే చదువుకుని రాని వాళ్ళకు బిఎల్ఓ ఇవ్వచ్చా ఫామ్స్? ఏమైనా చదువుకొని రాని వాళ్ళకి ఇంట్లో ఎవరో ఒకరు చదువుకొని ఉంటారు కదా, బిఎల్ఓస్ అయితే నింపడానికి లేదండి. రూల్ ప్రొసీజర్ ప్రకారం బిఎల్ఓస్ ఫామ్ ఇవ్వడం మాత్రమే ఉంది. అంటే ఇక్కడ టౌన్లో ఇదే పరిస్థితి. డౌట్లు ఏమైనా ఉంటే హెల్ప్ చేస్తారు తప్ప బిఎల్ఓస్ అనేది ఫామ్ నింపడానికి కానీ బిఎల్ఓస్ ఫామ్ మీద కనిపెట్టడానికి కూడా మనకి ఎటువంటి పవర్ సెలక్షన్ కమిషన్ ఇవ్వలేదు. ఓన్లీ మనం హెల్ప్ చేయగలుగుతాం, డౌట్లు ఏమైనా ఉంటే గైడ్ చేయగలుగుతాం. ఈ రోజు రేపట్లో ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు ఉంటూ ఉన్నారు. లేకపోతే మనకి పొలిటికల్ పార్టీ బిఎల్ఎస్ కూడా ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు కూడా హెల్ప్ చేసుకోవచ్చు. బట్ బిఎల్ఓస్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫామ్ అనేది వాళ్ళు ఇచ్చే పని వాళ్ళు కాదు.